కనెక్షన్ ఉంది, బుకింగ్ అవుతోంది, ఓటీపీ వస్తోంది, కానీ సిలిండర్ మాత్రం ఇంటికి రావడం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముఖ్యంగా చింతపల్లి జీసీసీ డివిజన్ పరిధిలో వంట గ్యాస్ పంపిణీ ఇప్పుడు వివాదంగా మారుతోంది. గిరిజనుల కోసం వచ్చే సిలిండర్లు అసలు ఎవరికి చేరుతున్నాయి? బుక్ చేసిన వారికి గ్యాస్ దొరకపోతే స్థానిక హోటళ్లలో గృహ వినియోగ సిలిండర్లు ఎలా కనిపిస్తున్నాయి? డోర్ డెలివరీ పేరుతో ప్రకటనలు ఉన్నా గిరిజనులే గోడౌన్ చుట్టూ ఎందుకు తిరగాల్సి వస్తోంది? 2 నెలలుగా ఎదురవుతున్న ఇబ్బందులతో మళ్లీ కట్టెల పొయ్యే దిక్కవుతోందని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ మీద ఊరు, అక్కడి నుంచి మండల కేంద్రానికి సుదీర్ఘ ప్రయాణం, రోడ్డు సౌకర్యం కూడా అంతంత మాత్రమే. ఇలాంటి ప్రాంతంలో ఓ గ్యాస్ సిలిండర్ కోసం పదే పదే గోడాన్కు వెళ్లాల్సి వస్తే ఆ కుటుంబానికి ఎదురయ్యే కష్టం అంతా ఇంత కాదు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని కొంతమంది గిరిజన వినియోగదారులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఇది. ఇంట్లో గ్యాస్ అయిపోతే వెంటనే రీఫిల్ తెచ్చుకునే అవకాశం లేదు. ఎప్పుడు సిలిండర్ వస్తుందో తెలియదు. దీంతో గిరిజన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిజన ప్రాంతాల్లోని మహిళల వంటింటి కష్టాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో దీపం, ప్రధానమంత్రి ఉజ్వల యోజన వంటి పథకాల ద్వారా పెద్ద సంఖ్యలో ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చారు. 2026 ఆగస్టు 5 నాటికి దేశవ్యాప్తంగా 10.57 కోట్లకు పైగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కనెక్షన్లు ఇచ్చినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే పథకం పరిధిని కనెక్షన్ల సంఖ్యతో మాత్రమే కొలవలేమన్న వాదన ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో వినిపిస్తోంది. కనెక్షన్ ఉన్న ఇంటికి అవసరమైనప్పుడు గ్యాస్ అందుబాటులో ఉండడమే అసలు పరీక్షగా మారింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జీసీసీ ద్వారా ఎల్పీజీ సరఫరా జరుగుతోంది. జిల్లాలో పాడేరు, చింతపల్లి జీసీసీ డివిజన్లున్నాయి. పాడేరు డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో 27,224 గ్యాస్ కనెక్షన్లుండగా చింతపల్లి డివిజన్ పరిధిలోని 3 మండలాల్లో 22,090 కనెక్షన్లున్నాయి. ఇంత పెద్ద వినియోగదారుల వ్యవస్థలో సిలిండర్ గోడాన్కు చేరిన క్షణం నుంచి లబ్ధిదారుడి ఇంటికి చేరే వరకు పక్కా పర్యవేక్షణ అవసరం. అయితే చింతపల్లి డివిజన్లో మాత్రం ఆ పరిస్థితి లేదు. గ్యాస్ సిలిండర్ కోసం స్థానిక గిరిజనులు పడరాని పాటు పడుతున్నారు. గత 2 నెలలుగా తమకు రావాల్సిన రీఫిల్స్ సకాలంలో అందడం లేదని గిరిజన వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గ్యాస్ లోడ్ వచ్చినా కొన్ని సిలిండర్లు మాత్రమే వినియోగదారులకు పంపిణీ చేస్తున్నారని, సగానికి పైగా రీఫిల్ను పక్కదారి పట్టించి 2,000 నుంచి 3,000 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. మా పేరు మేము గ్యాస్ గురించి మేము ఓటీపీ బుక్ చేసుకుంటాము. బుక్ చేసుకున్న సార్ ఏమవుతుందంటే మేము గొడవకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నారు, గ్యాస్ మీద ఈకేవైసీ అయిపోయింది, లేకపోతే ఓటీపీ మామూలుగా మళ్ళీ ఎక్స్పైర్ డేట్ అయిపోయింది, మళ్ళీ బుక్ చేసుకుంటా అంటున్నారు. కాకపోతే ఏంటంటే మేము పడిగాపులు కాస్తున్నాం సార్, వారం తిరిగి అలా పడిగాపులు పని పాట మానసుకు తిరుగుతున్నా సరే ఎవరు పట్టించుకోలేదు. అక్కడ ఏంటంటే అక్కడ పనిచేసే వర్కర్లు కూడా బాగా పెత్తనం చెల్లిస్తున్నారు. వాళ్ళు ఏంటంటే బ్లాక్లో మటుకు 2,000కి 3,000 బయట అమ్మేస్తున్నారు. బెనిఫిషియర్ మటుకు న్యాయం జరగట్లేదు. మాకు సరైన న్యాయం చేయాల్సిన కోరుతున్నాం. లేదు, వారం రోజుల నుంచి బండి ఎట్టడం, లోన పెట్టడం, ఏమన్నంటే 45 రోజులకి ఇస్తామంటున్నారు. ఓటీపీలు ఉండాలన్నారు, ఇవి అంటున్నారు, అయ్యి అంటున్నారు. ఎలాగైతే మాకు ఎంత ఇబ్బంది చెప్పండి. మరి హాస్టల్ గట్ట అయితే ఇచ్చేసుకుంటారో, మాకంటే లేవంటున్నారు. బట్టలు అంట ఇక్కడక్కడ 2,000 3,000కి అమ్ముకోడు, హాస్టల్కి అమ్ముకోడు, ఇలాగ ఇంటికాడ వాళ్ళకి ఇవ్వడం మానేడు. అది మంచి పని అనేటండి. మీరు చూడండి, వారం రోజుల నుంచి బండ పెడుతున్నాం కానీ ఎవరు ఇవ్వట్లేదు బాబు. ఆఫీస్కి వెళ్ళడం రావడం, మళ్ళీ బండలో ఉన్న పెట్టుకోడు, ఇదే బాధపడుతున్నాం. ఈ బాధలు ఏంటి అన్నాళ్ళు పడాలి చెప్పండి, మీరే అన్నాను. ముఖ్యంగా బుకింగ్, ఓటీపీ, డెలివరీ మధ్య కనిపిస్తున్న వ్యత్యాసాలపై గిరిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రీఫిల్ బుకింగ్ వ్యవధి 45 రోజులుగా ఉందని చెబుతున్న వినియోగదారులు బుకింగ్ తర్వాత ఓటీపీ వచ్చిన సిలిండర్ దొరక్కపోతున్న సందర్భాలున్నాయని అంటున్నారు. ఓటీపీతో గ్యాస్ కోసం వెళ్లినప్పుడు కొందరికి ఇప్పటికే డెలివరీ అయినట్టు చెబుతున్నారని, మరికొందరిని 4 రోజుల తర్వాత రావాలని వెనక్కి పంపుతున్నారని జీసీసీ సిబ్బందిపై ఆరోపిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నామండి, చాలా ఇది అవుతున్నామండి. ఓటీపీలు వెళ్తుంటే రావట్లేదు, చేయట్లేదు అని అడుగుతున్నారు. మరి అందరికీ బ్లాక్ అని తీసి 2,000కి 3,000కి అమ్మబడుతున్నారు. మేము వండుకుంటే చాలా ఇబ్బంది పడి చాలా ఇది అవుతుందండి. మా కర్ల పొయ్యిలు గట్ట లేవు.
మాకు గ్యాసులు కావాలండి. ఓటీపీలు వస్తున్నాయండి. ఓటీపీలు వస్తుంటే మేము గ్యాసులు పట్టుకెళ్ళి గ్యాసుల దగ్గర లైన్లో నించొని ఉంటే ఎప్పుడో తీసేసుకున్నారని చెప్తున్నారండి. మేము మళ్ళీ మీకు తిరిగి వస్తున్నామండి. మాకు ఓన్లీ గ్యాస్ అంటే చాలా బాధలు పడుతున్నామండి. గ్యాసే మాకు. గ్యాసుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. మొన్నటిదాకా అక్కడ పడిగాపులు కాసేవాళ్ళం. తర్వాత ఎంఆర్ఓ మేడం గారు డోర్ డెలివరీ చేస్తారు, ప్రతి ఊరికి ఇంటింటికి తెచ్చిస్తారు, బుక్ చేసుకున్న తర్వాత అన్నారు. కానీ అది కూడా జరగలేదు. పేపర్ స్టేట్మెంట్ వరకే జరిగింది తప్ప అది కూడా ఎవరో ఇంటికి తెచ్చివ్వట్లేదు. మేము ప్రభుత్వాన్ని అధికారులను కోరేది ఏంటంటే దయచేసి డోర్ డెలివరీ చేయండి. మేము అక్కడికి వెళ్ళి పడిగాపులు కాయలేకపోతున్నాం. ఎలాగైనా సరే ఇంటికి వచ్చేలా చూస్తారని, అలాంటి బాధితులకి అందరికీ గ్యాస్ అందేలా చూడమని అందరినీ కోరుతున్నాం. చౌడేపల్లిలోని చింతపల్లి గ్యాస్ గోడాన్ ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జీకేవీటీ, చింతపల్లి, కొయ్యూరు మండలాల వినియోగదారులకు ఇక్కడి నుంచే గ్యాస్ సరఫరా అవుతోంది. 3 మండలాలకు సంబంధించి వేలాది కనెక్షన్ల భారాన్ని మోస్తున్న ఈ గోడాన్ వద్ద ప్రతిరోజు వందలాది మంది గుమిగూడడం, సిలిండర్ల కోసం పడిగాపులు పడుతున్నారని చెబుతున్నారు. గ్యాస్ కోసం భారీ సంఖ్యలో వినియోగదారులు చేరడంతో కొన్ని సందర్భాల్లో అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోందని గిరిజనులు అంటున్నారు. గిరిజన వినియోగదారులకు ఇంటి వద్దకే సిలిండర్ అందిస్తామని జీసీసీ అధికారులు చెబుతున్నా జీకేవీటీ, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో తమకలాంటి సేవ కనిపించడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. మారుమూల గ్రామాల నుంచి ఖాళీ సిలిండర్తో చౌడేపల్లికి రావడం, రవాణా ఖర్చు పెట్టడం, గంటల తరబడి వేచి చూడడం, చివరికి గ్యాస్ దొరక్కపోతే తిరిగి ఖాళీ సిలిండర్తోనే ఇంటికి వెళ్లడం, ఇదంతా తమపై అదనపు ఆర్థిక భారం మోపుతోందని చెబుతున్నారు. మరోవైపు ఇంటి వద్ద కనిపించాల్సిన సిలిండర్లు హోటల్లో కనిపిస్తున్నాయన్న గిరిజనుల ఆరోపణలు ఈ వ్యవహారంలో మరింత కీలకంగా మారుతోంది. గ్యాస్ సరఫరాలో సమస్య చివరికి గిరిజన కుటుంబాలను మళ్లీ పాత జీవన విధానంలోకి నెడుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీఫిల్ కోసం రోజుల తరబడి ఎదురు చూడలేక కట్టెలపై వెలిగించాల్సి వస్తుందంటున్నారు. కట్టెల సేకరణ కోసం సమయం వెచ్చించడంతో పాటు పొయ్యి నుంచి వచ్చే పొగను మహిళలు, పిల్లలు పీల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వంటింట్లో పొగ తగ్గించి స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించాలన్న ప్రధానమంత్రి ఉజ్వల యోజన లక్ష్యానికి నిరంతరం రీఫిల్ సరఫరా లేకపోతే పూర్తి ఫలితం ఎలా వస్తుందని ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. బిజినెస్ కమిటీ వచ్చింది. బిజినెస్ కమిటీ వచ్చి మా గోడౌన్ ఆఫీస్ కూడా చెక్ చేయడం అనేది జరిగింది. ఆఫీస్ సైడ్ నుండి ఎటువంటి సమస్య లేనప్పటికీ కూడా సరఫరాలో అక్కడ ఎవరైతే మా సిబ్బంది ఉన్నారో వాళ్ళ నుండి కొన్ని సమస్యలు ఎదురవుతాయని చెప్పేసి మా దృష్టి తీసుకురావడం జరిగింది. వాళ్ళు చెప్పినప్పటికీ ఇంతకు ముందు కూడా మేము మా యొక్క గ్యాస్ సరఫరాలో వచ్చిన అవాంతరాల్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి వాళ్ళు కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మేము కూడా దానికి అనుగుణంగా ఇబ్బందులు లేకుండా ప్రజలకి సరఫరా చేయడానికి మేము కృషి చేస్తున్నాం సార్. కనుక ప్రజలకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా గ్యాస్ విషయంలో ఏ సమస్య రాకుండా మేము చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఉన్నది. ప్రజలకు అందుబాటులో ఉంటాము. అలాగే డోర్ డెలివరీ కూడా వాళ్ళకి 3 మండలకు సంబంధించి మేము చేస్తామని చెప్పేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా మేము దాన్ని పునరావృతం రాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే గ్యాస్ ఈకేవైసీ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా చేయించుకోవాలని మరొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. విజిలెన్స్ తనిఖీలపైన గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అప్పుడప్పుడు వచ్చి తనిఖీలు చేస్తున్నప్పటికీ అవి తూతు మంత్రంగా ముగుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాధారణ తనిఖీలకు బదులు గత 2 నెలలుగా గ్యాస్ స్టాక్, బుకింగ్, డెలివరీ రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించాలని డిమాండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఓటీపీ వచ్చిన సిలిండర్ అందలేదంటున్న వినియోగదారుల వివరాలను డెలివరీ కార్డులతో సరిపోల్చడం, హోటల్లో గృహ వినియోగ సిలిండర్లు ఉన్నాయన్న ఆరోపణలను పరిశీలించడం, డోర్ డెలివరీ అమలు తీరును క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని గిరిజనులు కోరుతున్నారు. మాది రింతాడ గ్రామం. మేము గ్యాసుల కోసం ఓటీపీలు చెప్పమంటే మేము ఓటీపీ చెప్పడం జరుగుతుంది, కానీ గ్యాస్లు మాత్రం మాకు అందట్లేదు.
బయట షాపులు గట్రా 3,000కి 4,000కి అలా బయట బ్లాక్లో వాళ్ళు కొనుక్కుంటున్నారు. మాకైతే గ్యాస్ మరి మాకు రావాల్సిన గ్యాస్ మాత్రం మాకు రావట్లేదు. బుక్కులు పట్టుకొని మేము గ్యాస్ అంటే ఆఫీసు చుట్టూ మేము తిరగడం తప్ప మాకైతే గ్యాస్ కోసం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆన్లైన్ చేయించుకోమని చెప్తున్నారండి. మేము ఆన్లైన్ అయితే చేయించుకుంటున్నాము. అయినా సరే మాకు రావాల్సిన గ్యాస్ అయితే మాకు రావట్లేదు. ఓటీపీ అంటున్నారు. ఓటీపీ కూడా మేము చెప్పడం జరుగుతుంది. అయినా సరే మా గ్యాస్లు అయితే అందట్లేదండి. మరి అదే హాస్టల్కి వేయాల్సిన బండలే ఉన్నాయమ్మా, మిగతావి ఏమీ లేవు అనేసి అంటున్నారు. కానీ వాళ్ళు అయితే షాపులకు గట్రా ఎక్స్ట్రాకి అమ్ముకుంటున్నారండి డబ్బులు. మరి మాకు ఇవ్వాల్సిన బండలు వేరే వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు. మరి మాకు ఎలా అన్యాయం జరుగుతుందో చాలా మంది మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమి గ్యాసులు తెస్తామంటే మేము అలా ఉదయం నుండి కాసుకొని ఉన్నాం. ఏది మొన్న చెప్తే మొన్న కాసుకొని ఉన్నాం, ఈ రోజు కాసుకున్నాం ఉదయం నుండి. మా గ్యాసులు వస్తాయా లేదా లేదు. నిజమే అమ్ముకుంటున్నారో ఏం చేస్తున్నారో మాకు తెలియదు. మరి మాకు ఎవరిని ఇవ్వాలి కదా, టయానికి మాకు ఒప్పచెప్పాలి కదా. మనం డబ్బులు ఇస్తున్నాం కదా, ఇస్తున్నావు నువ్వు మాకేం ఫ్రీగా తెచ్చిస్తున్నావు. రోడ్డు కాడ కాసుకొని ఉంటున్నాం బాబు, 3 రోజులు అవుతుంది. మరి వర్షం ఒకటి అలా మాకు ఇంకా వంట పెంట ఏమొద్దా. ఉదయం కూడా చెప్పే వస్తామని అలాగని మేము కాసుకున్నాం. ఉదయం నుండి అమ్మేసుకుంటున్నారని తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు మీరు అమ్ముకోవడానికే మా పేదలకు చూడడానికే ఇవ్వడానికే లేదా చెప్పు. అసలు అలా చేస్తున్నారేంటి? మరి గ్యాసులు లేకుంటే అయిపోతుంది మాకు నెలకి. ఒక్కప్పుడు గిరిజన కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ రావడమే పెద్ద మార్పు. ఇప్పుడు అదే కుటుంబానికి రీఫిల్ సకాలంలో అందించడం అస్సలు సవాల్గా మారుతోంది. చింతపల్లి డివిజన్లో వినిపిస్తున్న బ్లాక్ మార్కెట్ ఆరోపణలు నిజమా? బుకింగ్ చేసిన సిలిండర్ పంపిణీలో లోపం ఎక్కడ జరుగుతోంది? డోర్ డెలివరీ ఎందుకు అమలు కావడం లేదు? గృహ వినియోగ సిలిండర్లు హోటళ్లకు చేరుతున్నాయన్న ఆరోపణలు నిజమెంత? వీటన్నిటికీ అధికారుల సమగ్ర విచారణే సమాధానం చెప్పాలి.